పుట్టిన తేదీ ప్రకారం ఏ వయస్సులో అదృష్టం వస్తుంది? మా ఈ వీడియోని చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. అదృష్టం కోసం ఎదురు చూస్తూ చాలామంది ఉన్నారు. మంచి ఉద్యోగం, వ్యాపారంలో ఎదుగుదల, రాబడిలో స్థిరత్వం వీటన్నింటికీ అదృష్టం కలిసి రావాలని నమ్మేవారే మన చుట్టూ ఉన్నవాళ్లు 100కి 90 మంది ఉన్నారు. కేవలం కొందరికి మాత్రమే అదృష్టం కలిసి వస్తుందని, తాము ఏం చేసినా దురదృష్టం వెంటాడుతూనే ఉంటుందని రోజు మన కళ్లముందే బాధపడుతుంటారు. అయితే న్యూమరాలజీ ప్రకారం కొన్ని సంఖ్యలు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. కొన్ని పుట్టిన తేదీలను కలిగి ఉన్న వ్యక్తులను తెలివైన వారిగా అలాగే ప్రతిభావంతులుగా పరిగణిస్తారు అని సంఖ్యాశాస్త్రం చెబుతోంది. అయితే అంకెను బట్టి ఈ తేదీలు పుట్టిన వారికి ఏ వయసులో అంటే ఏ సంవత్సరం వారికి అదృష్టం కలిసి వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. పుట్టిన తేదీలు 1, 10, 19, 28 ఈ తేదీలలో పుట్టినవారందరూ నెంబర్ 1 కిందుకే వస్తారు. ఈ సంఖ్య అధిపతి రవి. వీళ్లు స్వయంకృషితో సంపాదిస్తారు. వీళ్లు విభిన్నమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. వృత్తులు ఉద్యోగము ఏజెంటు, డాక్టరు, ఇంజనీరు, నాయకులుగా రాణిస్తారు. మంచి సమయం ప్రారంభం వీరికి 22వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ వ్యక్తి అన్నింటిలోనూ విజయం సాధిస్తారు. డబ్బులు, వస్తులాభాలు పొందడం మొదలవుతుంది. వీరికి అదృష్టం మంచి మార్పులనిచ్చు సంవత్సరాలు 10, 19, 22, 37, 46. 55 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకొస్తుంది. తగ్గట్లు ఆ వయసులో వీరు కష్టపడినట్లయితే ఉన్నత స్థాయిలో వెళ్లగలరు. పుట్టిన తేదీలో 2, 11, 29 ఈ తేదీల్లో పుట్టినవారందరూ నెంబర్ 2 కిందకి వస్తారు. వీళ్లు జీవితంలో ధనవంతులుగా, బాగా పలుకుబడి కలిగిన వ్యక్తులుగా ఎదుగుతారు. వీళ్లు సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. చాలా జాగ్రత్త పరులు. వృత్తులు, రచయితలు, కళాకారులు, నటులు, వ్యాపారులుగా ఉంటారు. మంచి సమయం ప్రారంభం వీరికి 24వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. కష్టానికి తగిన ఫలితాలను అనుభవిస్తారు. డబ్బు సంపాదన కూడా ఈ సంవత్సరంలో బాగా పెరుగుతుంది. అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు 11, 20, 24, 38, 47, 56, 65 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 3, 12, 21, 30 తేదీలలో పుట్టినవారందరూ నెంబర్ 3 కిందకి వస్తారు. వీళ్లు అదృష్టవంతులుగా, సమాజంలో డబ్బు, కీర్తి కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అలాగే బహుముఖ ప్రజ్ఞాశాలి అయ్యుంటారు. వీళ్లకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ. వృత్తులు అధికారులు, ఉద్యోగులు, నాయకులుగా పలుకుబడి కలిగిన వ్యక్తులు అవుతారు. మంచి సమయం ప్రారంభం వీరికి 32వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరం వారు కష్టపడి పనిచేస్తున్న వాటన్నింటిలో మంచి విజయం సాధిస్తారు. అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు 12, 21, 30, 39, 48, 57, 66 అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 4, 13, 22, 31 ఈ తేదీల్లో పుట్టినవారందరూ కూడా నెంబర్ 4 కిందికే వస్తారు. వీరు బాగా సంపాదిస్తారు. భిన్నమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వ్యక్తిగత జీవితమైనా, ప్రొఫెషన్ అయినా ఒక క్రమ పద్ధతిలో సాగాలనుకుంటారు. వృత్తులు ఇంజనీర్లు, టెక్నీషియన్సుద్యోగాలు, వ్యాపారాల్లో ఉంటారు. మంచి సమయం ప్రారంభం వీరికి 36 మరియు 42 సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఈ సంవత్సరాల్లో వ్యక్తులు ప్రమోషన్లు, ద్రవ్య లాభాలులో విజయాన్ని సాధిస్తారు. అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు 13, 22, 36, 42, 49, 58, 67 సంవత్సరాల వయసులో వీరికి అదృష్టం వచ్చి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 5, 14, 23 ఈ తేదీల్లో పుట్టిన వారు అందరూ నెంబర్ 5 కిందకే వస్తారు. వీరి తెలివితేటలతో సంపాదిస్తారు. ఈ వ్యక్తులు సృజనశీలి అయి ఉంటారు. మాటకారితనం ఉంటుంది. వృత్తులు గుమస్తా, బ్యాంక్, ఎలిసి, డాక్టర్,
లాయర్, వ్యాపారం, నటులు కావచ్చు. మంచి సమయం ప్రారంభం వీరికి 32వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు 14, 23, 32, 41, 54, 60 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 6, 15, 24 ఈ తేదీల్లో పుట్టినవాళ్లందరూ నెంబర్ 6 కిందకి వస్తారు. మీరు స్వయంకృషితో ఎదుగుతారు. వీళ్లకి భావోద్వేగం ఎక్కువ. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో, అవసరమున్నవారికి సరైన సూచనలు ఇవ్వడంలో ముందుంటారు. వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారం, నాయకులు, ఏజెంట్లుగా ఉంటారు. మంచి సమయం ప్రారంభం వీరికి 25వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇది వారి కలలను సాధించడానికి అనువైన సంవత్సరంగా చెప్పవచ్చు. అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు 15, 25, 33, 42, 51, 60, 69 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలో 7, 16, 25 ఈ తేదీల్లో పుట్టినవారందరూ నెంబర్ 7 కిందకి వస్తారు. వీరికి ధనానికి లోటు ఉండదు. వీరిలో భక్తి భావం ఎక్కువ. హాస్య చతురత కలిగి ఉండి విజ్ఞాన భాండాగారంలా కనిపిస్తారు. వీరికి సామాజిక స్పృహ కూడా ఎక్కువే. వృత్తులు, కళాకారులుగా, ఉద్యోగం, వ్యాపారంలో రాణిస్తారు. మంచి సమయం ప్రారంభం వీరికి 38, 44 సంవత్సరాల వయస్సును అదృష్టం బాగా కలిసి వస్తుంది. కృషికి తగ్గ ఫలితం ఈ సంవత్సరంలోనే వరిస్తుంది. అదృష్టం మంచి మార్పులను ఇచ్చే సంవత్సరాలు 16, 25, 38, 44, 52, 61, 64 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలో 8, 17, 26 ఈ తేదీలలో పుట్టిన వారందరూ నెంబర్ 8 కిందకే వస్తారు. వీళ్లు మిగతా వాళ్ల కంటే ఆర్థికంగా బలంగా ఉంటారు. విజయపు వేటలో ఆసక్తికి శక్త్యదృష్టం తోడవుతుంది. వృత్తులు ఇంజనీర్, డాక్టర్, పోలీస్, నటులు, వ్యాపారులుగా ఉంటారు. మంచి సమయం ప్రారంభం వీరికి 36, 42 సంవత్సరాల వయసులో అదృష్టం బాగా కలిసి వస్తుంది. అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు 17, 26, 36, 42, 53, 62, 71 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. పుట్టిన తేదీలు 9, 18, 27 ఈ తేదీ పుట్టిన వాళ్లందరూ నెంబర్ 9 కిందకే వస్తారు. వీరికి ధనప్రాప్తి కలిగి బాగా సంపాదిస్తారు. వీళ్లు విశాల దృక్పథం కలిగి ఉంటారు. ఎలాంటి సందర్భంలోనైనా ధైర్యంగా ముందడుగు వేయగలరు. వ్యవసాయం, డాక్టర్, ఏజెంట్, లాయర్, రాజకీయాలు బాగా కలిసే వస్తాయి. మంచి సమయం ప్రారంభం వీరికి 28వ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. అదృష్టం మంచి మార్పులను ఇచ్చు సంవత్సరాలు 18, 28, 36, 45, 54, 63, 72 సంవత్సరాల వయసులో అదృష్టం వీరికి మంచి మార్పులను తీసుకువస్తుంది. ఇప్పటివరకు ఈ వీడియోని చూశారు కదా. మీ డేట్ ఆఫ్ బర్త్లో మీకు అదృష్టం ఏ సంవత్సరంలో కలుగుతుందో కామెంట్లో తెలియజేయండి. మా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.